కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, రెండవ ప్రణామాలు. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా గదా మహ్యం దదాతి సుపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంఛ శ్రీరూపం సగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్తుషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తథో జయముదీరయే. నశ్చ ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాకృపవ్యం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. నిగమకల్పతరోద్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈనాటి నిత్యం భాగవత సేవ తరగతికి మరి వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హతలని నాకు ఈ అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ వారికి, వారి గురుదేవులైన పరమ పూజ్య శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారికి, మరియు శిక్షా గురువులైన పూజ్య శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ చైతన్యాద ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ విపిన్ అభయ రామచంద్ర ప్రభు, పూజ్య శ్రీ శ్రీనివాస్ కర్ణస్ ప్రభు, శ్రీనివాస్ మనోహర్ ప్రభు, పూజ్య శ్రీ జయగోవింద్ ప్రభు, అందరికీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతము 10వ అధ్యాయం 10వ అధ్యాయము, 6వ స్కందము 10వ అధ్యాయము. అధ్యాయము నామము వృత్తాసురుడు దేవతల నడుమ యుద్ధము అనే అధ్యాయము ప్రారంభమవుతుంది. మరి గతంలో వచ్చేసి వృత్తాసురుడు ఆవిర్భవిస్తాడు. మరి వృత్తాసురుడి ఆవిర్భావానికి కారణం ఏంటంటే, మరి ఇంద్రుడు తన గురుదేవుడైన మరి విశ్వరూపుణ్ణి మరి అతని యొక్క 3 తలలను ఖండించడమే, అంటే గురుహత్య పాతకాన్ని, బ్రహ్మహత్య పాతకాన్ని పొందడమే. ఆ తర్వాత మరి ఆ వృత్తాసురుడు వచ్చేసి మొట్టమొదట మరి దేవతలంతా మూకుమ్మడిగా వెళ్ళి మరి ఆయనతో యుద్ధానికి తలబడినప్పుడు ఒక్కసారిగా అందరూ ఆయుధాలు ప్రయోగిస్తే వాటినంటిని తన పెద్ద ఆకాశం అంతా నోరు తెరిచేసి ఆయుధాలన్నీ అమాంతం మింగేసేయడం చేస్తాడు ఆయన. కాబట్టి షష్ఠ ప్రజాపతి యజ్ఞం నుంచి ఆవిర్భం చేశారు ఆ వృత్తాసురుడిని. కాబట్టి ఇక నారాయణ కవచం నుంచి ముక్తిని పొందినాడు కాబట్టి, మరి రక్షణ పొందినాడు కాబట్టి, మరి ఇంద్రుణ్ణి మరి అక్కడ మొట్టమొదట ఆ దుర్భేద్యమైన నారాయణ కవచాన్ని దదీచి దద్యచ్చుడు అనే ఋషి త్వష్ట ప్రజాపతికి ఆ నారాయణ కవచాన్ని బోధించినాడు.
తర్వాత ఆ గురు పరంపరగా తన కుమారుడైన విశ్వరూపుడికి ఆ నారాయణ కవచం బోధించాడు. ఆ విశ్వరూపుడు ఆ తర్వాత ఇంద్రుడికి బోధించాడు ఆ నారాయణ కవచం యొక్క విషయం గురించి. కాబట్టి ఆ విధంగా నారాయణ కవచం వలననే దదీచి యొక్క దేహము ఆ ఆయన యొక్క అస్థికలు కూడా ఎంతో బలంగా దృఢంగా ఉంటాయి. కాబట్టి మరి వీళ్ళంతా దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మరి మాకు ఏ విధంగా అయితే మనం జయించగలము అని చెప్పేసి వాళ్ళు ప్రార్థించినప్పుడు ఆ భగవంతుడు వాళ్ళకి మార్గాన్ని చూపుతాడు అనమాట. దదీచి యొక్క అస్థికలను తీసుకోండి అని చెప్పేసి. హరే కృష్ణ. ఇక మొదట శ్లోకం చెప్పుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ బాదరాయణి ఉవాచ ఇంద్రమేవం సమాదిశ్య భగవాన్ విశ్వభావనః పశ్యతామి మేషానాం తత్రైవాంతర్దదే హరిః. హరే కృష్ణ. శ్రీ బాదరాయణి ఉవాచ ఇంద్రమేవం సమాదిశ్య భగవాన్ విశ్వభావనః పశ్యతామనిమేషానాం తత్రైవాంతర్దదే హరిః. ప్రతిపదార్థము. శ్రీ బాదరాయణి ఉవాచ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ఇంద్రం స్వర్గరాజగు ఇంద్రుడు ఏవం ఆ రీతిగా సమాదిశ్య ఉపదేశించిన పిమ్మట భగవానుడు విశ్వభావనః జగత్తునకు మూలకారణుడు పశ్యతాం అనిమేషాణం దేవతలు గాంచుచుండగా తత్ర అచటనే ఏవ నిజముగా అంతర్ధదే అంతర్హితుడయ్యను హరిహి దేవదేవుడు. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. భావము. విశ్వ కారణులకు భగవానుడు ఆ రీతిగా ఇంద్రునికి ఉపదేశించిన పిమ్మట ఆ దేవతలు గాంచుచుండగా అంతర్హితుడు అయ్యెను. రెండవ శ్లోకం. పరీక్షిత్ మహారాజా, భగవంతుడి యొక్క ఆదేశములను అనుసరించి దేవతలు అధర్వుని తనయుడగు దదీచి కడకేగి వారాతని శరీరమును యాచించినంతటా పరమోదారుడగు అతడు వెంటనే దానికి కొంత అంగీకరించినను వారి వలన ధర్మము ఎరుగుటకు నవ్వుచు ఇట్లు పలికెను. ఓ దేవతలారా, మరణ సమయమున తీవ్రము దుస్సాహము అయిన వేదన భౌతిక దేహదారులకు జీవుల చేతనమును హరించును. ఆ వేదనను గూర్చి మీకు ప్రశ్నించను. ఈ భౌతిక జగత్తు నందు ప్రతి జీవుడు తన శరీరం నందే మిగుల అనురక్తుడై ఉండును. దేహము నెల్లప్పుడు నిలిచి ఇండుటకు తీవ్ర సంఘర్షణ కావించును. సంపత్తులను ప్రణవముగా పెట్టినైనను ప్రతి ఒక్కరూ దానిని రక్షించుటకు అన్ని విధములుగా ప్రయత్నించును. కనుక విష్ణు భగవానుడే కోరినప్పటికీ ఎవడు తన శరీరమును అర్పించుటకు సిద్ధపడడు. ఇక్కడ ఈ అధ్యాయంలో వచ్చేసి మరి శ్రీకృష్ణ విష్ణు భగవానుడు వచ్చేసి మరి వీళ్ళంతా వెళ్ళి మరి వృత్తాసురుడిని ఎలా సంహరించాలంటే గనక ఆ విధంగా దానికి మార్గం చెప్పారు. దదీచి మహర్షి యొక్క అస్థికలు తీసుకోండి అని చెప్పేసి. కాబట్టి దేవదేవుని ఆజ్ఞ అనుసరించి దేవతలు దదీచి ముని కడకు వెళతారనమాట. అతని దేహంను యాచిస్తారు. కాబట్టి ఆ విధంగా ధర్మమును గూర్చి దేవతల వలన వినుటకు దదీచి పరిహాసముగా దేహత్యాగం నిరాకరించినను మరణాంతరము కుక్కలకు నక్కలకు ఆహారమయ్యేది దేహమును అతడు ఉన్నత ప్రయోజనార్థము త్యజించుటకు పిదప అంగీకరించెను. అతడు తొలుత తన పాంచభౌతిక దేహమును మూలతత్వములతో కలిపి ఆత్మను దేవదేవుని చరణార విందముల చెంత నిలిపెను. ఆ విధంగా అతడు స్థూల దేహమును త్యజించెను. పిదప దేవతలు విశ్వకర్మ సహాయం చే దదీచి అస్థికల నుండి వజ్రాయుధమును తయారు చేసిరి. తదనంతరము ఆ వజ్రాయుధమును పట్టి ఏనుగుల నెక్కి వారు యుద్ధమునకు సిద్ధపడిరి. కాబట్టి
ఇక్కడ దేవదానవ సంగ్రామం వచ్చేసి త్రేత సత్య సత్యయుగ ఆరంభమున దేవదానవులకు భీకరమైన యుద్ధం జరిగేది. మరి దేవతల తేజమును భరింపజాలక దానవులు తమ నాయకుని వదిలి రణరంగం నుంచి పలాయనమన్నారు. అంటే వాళ్ళ నాయకుడు ఎవరంటే వృత్రాసురుడు. కాబట్టి దానవులు ఆ రీతి పలాయనమగుటను గాంచి ఇక వృత్రాసురుడు యుద్ధభూమిలో మరణించుట యొక్క ప్రాశస్త్యమును ఉపదేశించను. కాబట్టి ఈ అధ్యాయంలో యుద్ధంలో జయించిన వాడు భౌతిక సంపత్తులను బడయును అని, ఇక రణరంగంలో మరణించిన వాడు వెంటనే స్వర్గమును పొందును అని చెప్పేసి సత్యాన్ని కూడా మరి ఆ మహాయోధుడైన వృత్రాసురుడు ఇక్కడ చెప్తారు ఈ అధ్యాయంలో. కాబట్టి మొట్టమొదటి మొదటి శ్లోకంలో వచ్చి శ్రీ సుఖదేవ వాచ ఏంటున్నాడు, విశ్వకర్ణుడు భగవానుడు ఆ రీతిగా ఇంద్రుడికి ఉపదేశించాడు. కాబట్టి ఓ ఇంద్ర, నీవు దదీచ మహర్షి దగ్గరికి వెళ్ళు. ఆయన అస్థికలు నారాయణ కవచం యొక్క ప్రభావం చేత ఎంతో మరి దృఢంగా ఉన్నాయి. కాబట్టి ఆయన యొక్క అస్థికలను తీసుకొని మరి మీరు దాని నుంచి వజ్రాయుధను ఏర్పాటు చేసుకొని గనక మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రమే వృత్తాసురుడు సంహరించబడతాడు. కాబట్టి కేవలం ఆయన ఆ విధంగా వచ్చేసి మీరు అస్థికలు తీసుకురండి, వెళ్ళండి అని చెప్పేసి దానికి సంబంధించి వాళ్ళకు ఉపదేశించి మరి భగవానుడు ఆయన విష్ణు భగవానుడు అక్కడి నుంచి అంతర్హితుడు అయిపోతాడు. కాబట్టి భగవానుడి యొక్క ఆదేశాలను అనుసరించి దేవతలు ఏం చేశారంటే అధర్వుని తనయుడు. కాబట్టి దదీచి అనే ఋషి ఎవరంటే అధర్వ ముని యొక్క తనయుడు ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మరి శరీరమును యాచిస్తారు. కాబట్టి నా దేహం కావాలా అంటాడు. అంటే ఇంద్రుడు మొట్టమొదట గురువు పట్ల చేసిన దేవగురు బృహస్పతి పట్ల చేసిన అపరాధానికి మరి ఎన్నో మరి ఇక్కడ ఇబ్బందులు ఇక్కట్లు ఆయనకి ఎదురైతున్నాయి. ఎన్నో మరి మరి పాపాలు చేయడానికి కారకాలే అవుతున్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ దదీచి దగ్గరికి వెళ్ళి నీ దేహం కావాలా అని చెప్పేసి, నేను స్వర్గరాజ్యాధిపతిగా కొనసాగడానికి నీ దేహం కావాలని నాకు అని చెప్పేసి అడుగుతారు అనమాట దదీచి ఋషికి. ఎవరు? ఇంద్రుడు. కాబట్టి ఆయన వచ్చేసి పరమోదారుడు. కాబట్టి ఆయన తన శరీరాన్ని ఇచ్చడానికి అంగీకరిస్తూ మళ్ళీ వారికి ధర్మము తెలపడానికి ఆయన నవ్వుతూ కొన్ని ప్రశ్నలు వేశాడు. ఓ దేవతలారా, మరణ సమయంన తీవ్రము దుస్సాహము నైన వేదన భౌతిక దేహదారులకు జీవుల చేతనమును హరించును. కాబట్టి ఓ దేవతలారా, మీకు తెలుసు కదా మరణ సమయంలో తీవ్రము దుస్సాహమునైన వేదన ఉంటుంది కదా. మరి ఒక భౌతిక దేహం నుంచి జీవుడు వెళ్ళేటప్పుడు ఎంతో వేదన ఉంటుంది. కాబట్టి మరి మనకు ఆచార్యులు చెప్తున్నారు, 32,000 తేళ్లు కుడితే ఎంతైతే బాధ ఉంటుందో దేహానికి అంత బాధ కలుగుతుందంట. కాబట్టి జీవులకు మరి ఆ విధంగా వచ్చేసి ఆ బాధతో ఎప్పుడు కలిగి ఆ తర్వాత ఆ దేహాన్ని మరి అది వదిలి జీవాత్మ బయటికి వెళ్ళేటప్పుడు ఆ చేతనమును హరించి వేసేస్తుంది జీవుల చేతాన్ని అని చెప్పేసి చెప్తారు. ఆ వేదనను గురించి మీకు తెలియదా అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నించినారు దదీచి మహర్షి దేవతలకు. కాబట్టి యాచన చేయడానికి వెళ్ళాను. ఈ భౌతిక జగత్తునందు ప్రతి జీవుడు తన శరీరమునందే మిగులు అనురక్తుడై ఉండును. కాబట్టి ఈ భౌతిక జగత్తులో ప్రాణం అంటే ఎవరికి తీపిలేదు చెప్పండి? ప్రతి జీవుడికి. కాబట్టి ఇంకా నేను బతకాలంటాడు అనమాట. ఆయనకు లేని రోగం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ వైద్యుడు కూడా నయం చేయలేని వైద్యం, అంటే రోగం వచ్చినప్పటికీ కూడా బతకాలని ఆశ ఉంటుంది. కాబట్టి ఆశాజీవి ఎవరు? జీవుడు. కాబట్టి ఈ భౌతిక జగత్తునందు ప్రతి జీవుడు తన శరీరం నందే మిగుల అనురక్తుడై ఉండును. కాబట్టి దేహం అంటే ఎవరికైనా ప్రీతి అంటే ఇది నా శరీరము, దీన్ని బాగా అందంగా అలంకరించుకోవాలి, మంచి మంచి దుస్తులు వేసుకోవాలి. కాబట్టి తల తెల్లగా అయిపోయింది, దానికి రంగు వేసుకోవాలి, నలుపు వేసుకోవాలి, కాబట్టి డై వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కేశములకు నలుపు ఆధారం కాబట్టి ఆ విధంగా వేసుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా దేహానికి ఎల్లప్పుడూ నిలిపి ఉండుటకు తీవ్ర సంఘర్షణ కావించచ్చు. సంపత్తులను ప్రణముగా పెట్టి ప్రతి ఒక్కరు దాన్ని రక్షించుటకు అన్ని విధములా ప్రయత్నించను. కాబట్టి ఆరోగ్యం అన్నప్పుడు వాళ్ళు లక్షల కోట్ల డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి వాళ్ళు వెనుకాడరు అనమాట. అంటే పొలాలు అమ్ముకనో
లేదా ఆస్తులు అమ్ముకొనో లేదా బంగారం అమ్ముకొని అయినా సరే మరి ఆ వాళ్ళు తన యొక్క జీవాన్ని తన యొక్క జీవుణ్ణి తన దేహంని నుంచి విడిపోకుండా కాపాడుకోవాలని చెప్పేసి ఈ భౌతికమైన భౌతికమందే వాళ్ళు తీవ్రంగా నిమగ్నమై ఉండి ఎల్లప్పుడూ ఆ విధంగా అన్ని విధాలా ప్రయత్నిస్తాడు, శత విధాలా ప్రయత్నిస్తాడు. డాక్టర్ ఇంకా లేదు ఇంక నేనేం చేయలేదని చెప్పేసి డాక్టర్ చెప్తే కూడా ఏమంటారంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల ఖర్చు అయినా పర్లేదు చావకుండా చూడు అని చెప్తారు అనమాట. డాక్టర్ ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి, ఇంకా పోయే ప్రాణం తీసుకురాగలడా? తీసుకురాగలడు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నిస్తారు. కాబట్టి కనుక విష్ణు భగవానుడే కోరినప్పటికీ ఎవరు తన శరీరమును అర్పించడం సిద్ధపడాడు కదా. అంటే దేవదేవుడు విష్ణువు చెప్పినా కూడా ప్రాణం అంటే ప్రీతి ఉండే భౌతికమైన వ్యక్తి మరి నీ శరీరం నాకు ఇవ్వు అని చెప్పేసి అంటే నేను నీ అస్థికలు అంటే నీ ఎముకలు తీసుకొని నేను వజ్రాన్ని చేసుకోవాలంటే మనం ఇస్తామని చెప్పండి? ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే భౌతికంగా ఉండేవాడు అస్సలు ఇవ్వలేరు. కాబట్టి ఆ విధంగా మరి ప్రాణం అంటే ప్రీతి. కాబట్టి ఈ ప్రాణం నేను వదులుకోలేనని చెప్పేసి ఆ ప్రాణం వదిలేటప్పుడు కూడా ఎంతో బాధ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాడు. కాబట్టి భగవంతుడే కోరినప్పటికీ కూడా చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి దీని ప్రభుపాదులు భాష్యం చెప్తున్నారు. భాష్యము ఆత్మానం సర్వతో రక్షతే తదో ధర్మం తదో ధనం అని చెప్పబడినది. అనగా మనిషి తన దేహమును అన్ని విధములుగా తప్పక కాపాడుకోవలేను. ఎందుకంటే ఈ దేహము దేనికి వాసము? ఆత్మకు వాసం. ఇది అంటే ఆత్మ నివాసం ఉండాలంటే ఎందులో ఉండాలా? దేహంలో ఉండాలా. దేహం లేకుండా ఆత్మ ఎక్కడైనా వసిస్తుందా అంటే నివాసం చేయలేదు. కాబట్టి ఈ దేహం ఏదైనా దేహం కావాలా, కుక్క దేహమైనా కావాలా, పిల్లి దేహమైనా కావాలా, చీమ దేహమైనా కావాలా, దోమ దేహమైనా ఏదేమైనా దేహమైనా కావాల్సిందే ప్రతిదినం. కాబట్టి అందులో మనిషి దేహం అంటే కనుక అందరికీ చాలా ప్రీతి అనమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ చెప్తున్నాడు ఆత్మానం సర్వతో ధర్మే సర్వతో రక్షేద్ తతో ధర్మం తతో ధనం అని చెప్తున్నా. అంటే మనిషి తన దేహమును అన్ని విధములుగా తప్పక కాపాడుకొనవలెను. ఆ పిదప అతడు ధర్మమును తదనంతరము తన సంపత్తులను కాపాడుకొనవలెను. అంటే ప్రాణము, ధర్మము, సంపద ఈ మూడిట్లో మొట్టమొదటి మరి స్థానాన్ని దేనికి ఇచ్చారంటే గనక ప్రాణంకి ఇచ్చారనమాట. జీవం నిలబెట్టుకోవడానికి ఇచ్చారు. అంటే ఒకరు ఏదైనా సరే ప్రాణం పోయేటప్పుడు నేను చంపేస్తానని చెప్పేటప్పుడు ధర్మంగా ఉండాలంటే గనక వాళ్ళు ఒప్పుకోరనమాట. అధర్మం అయినా సరే అక్కడి నుంచి ఆ మరణం నుంచి రక్షణ పొందాలనుకుంటారు అనమాట. లేదా ఇంకొకటి ధనం బాగా ఉంది, దొంగలు వస్తారు, గొంతు మీద కత్తి పెట్టేసి ఆ బంగారు నగలు డబ్బులు మొత్తం ఇస్తావా లేకుంటే చస్తావా అంటే ఏం చేస్తాం మనము? తీసుకొని ఆయన వెళ్ళిపో అని చెప్పేసి పోతే పోనీ అని చెప్పేసి ఏదో జీవం ఉంటే మనం ఏదో కష్టపడి సంపాదించుకుంటామని చెప్పేసి ఇచ్చేసి వదులుతాం అనమాట. కాబట్టి అదే చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి సంపత్తులను కాపాడుకోవచ్చు జీవం ఉంటే, అంతే కదా. ధర్మాన్ని కూడా తదనంతరం పాటించవచ్చు. కాబట్టి తనకు మాలిన ధర్మం ఎందుకు అని చెప్పేసి అక్కడ కొంతమంది వదిలేస్తారు అంతే. కాబట్టి సర్వజీవులకు ఇది సహజమగు కోరికయే. కాబట్టి అన్ని జీవులకి ప్రాణం అంటే ఎక్కువ మక్కువ. కాబట్టి ప్రాణం కోసం ఏమైనా చేస్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి విష్ణు భగవానుని ఆజ్ఞానుసారము. కాబట్టి ఈ దేహం బలవంతంగా పోలసినదే గాని ఎవడును దానిని త్యజించగోరరు. కాబట్టి బలవంతంగా ఏదో మనం చేసుకున్న పాపకర్మలను బట్టి ఏదైనా పోతే జీవుడు బయటికి పోతే గనక పోవడానికి కూడా ఇష్టపడడు. పోతే పోనీ అంటాడు అప్పుడు. అంతేగాని మరి ఎవరో ఒకరి లాభం కొరకై తన దేహాన్ని ఇవ్వాలంటే ఆ విధంగా దాన్ని త్యజించాలి. దాన్ని అంటే దేహం దానం చేయంటున్నారు ఇక్కడ. నీ దేహం నాకు దానం చేయంటున్నాడు. ఎవరికి? దదీచి మహర్షికి దేవతలు అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే వజ్రాయుధం తీసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి వజ్రాయుధము? ఆ వృత్రాసురుడు చేసినాడు, రాక్షసుని సంహరించాలా. కాబట్టి లేకపోతే అందరూ మింగేస్తాడు రాక్షసుల్ని అని చెప్పేసి భయంతో వాళ్ళు మరి విష్ణువు యొక్క ప్రార్థనల వలన మరి ఆయన ఆదేశానుసారం వచ్చి దదీచి మహర్షి దగ్గరకు వచ్చేసి ప్రార్థించినప్పుడు ఆ విధంగా ఆయన ప్రశ్నించాడు. ఈ దేహం బలవంతంగా పోలసిందే కానీ ఎవడును దాన్ని త్యజించగోరడు. కాబట్టి నువ్వు సావంటే నువ్వు సస్తే నాకు నీ దేహం కావాలంటే మనం సస్తామా? మనం ఏమన్నా ఎవరైనా ఆ విధంగా కోరితే ఎవరైనా ఒప్పుకుంటామా? ఎవరైనా ఏదో బలవంతంగా ఏదో వేరే కారణాల వల్ల దేహం వదిలొచ్చాము, కానీ ఎవరైనా కోరితే ఇవ్వడానికి ఎవరు సుముఖత చూపరు అంటాడు. కాబట్టి విష్ణు భగవానుని ఆజ్ఞానుసారము తమ లాభము కొరకై దేహమును
యాచించుచుంటిమని దేవతలు పలికినప్పటికీ దదీచి దేహత్యాగము చేయుటకు బాహ్యమునకు తిరస్కరించను అని చెప్పినాడు. అయ్యా విష్ణు భగవానుడు చెప్పాడు, దేవతల కార్యార్థమై నీ దేహము ఇవ్వమని చెప్తున్నాడు అని చెప్పినాడు. ఎవరు? ఇంద్రుడు. ఎవరి కార్యం ఇది? దేవతలు ధర్మం పాలించేవారు, కానీ ధర్మపరంగా ఉండేవారు, ధర్మపరాయణులు. అటువంటి ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఆ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినాడు విష్ణు భగవానుడు. కాబట్టి గీతలో కృష్ణుడు చెప్పినాడు. కాబట్టి భగవానుడు ధర్మ సంస్థాపన కోసము ఆ రాక్షసుని సంహరించాలి. కాబట్టి దేవతల మరి ఆ కార్యార్థము ఏదైతే ఉందో మరి ఆ విధంగా మీరు మీ దేహాన్ని ఇవ్వాలని చెప్పేసి దదీచికి మరి ఎంత ప్రార్థిస్తే కూడా ఆయన బాహ్యానికి ఏం చేశాడంటే నేను ఇవ్వను పో అన్నాడు మొదటి ప్రారంభములో. కాబట్టి ఇక శ్రీదేవా ఊచు, అప్పుడు దేవతలు అన్నారు, దేవతలు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చరి, ఓ బ్రాహ్మణోత్తమ, ప్రశంసనీయమగు కార్యములను చేయునట్టి మీ వంటి పుణ్యాత్ములు జనసామాన్యము పట్ల దయా అనురాగములు కలిగి ఉందురు. ఇతరుల లాభం కొరకు అట్టి పుణ్యజీవులు ఏది వసగుకుందురు అంటున్నారు అనమాట. అంటే ఇక్కడ మనకు తెలుసు పాపం బ్రాహ్మణులు అంటే ఎట్లా అంటే వాళ్ళు సత్వగుణం, కాబట్టి వాళ్ళు తమ లాభాన్ని చూసుకోరు అనమాట. తమ లాభాన్ని చూసుకుంటారా అంటే చూసుకోరు. ఎప్పుడు మరి భగవంతుడి యొక్క మరి భక్తిలో ఉండి మరి ఎవరైతే మనలాంటి బద్ధజీవులు ఉంటారో భక్తులని భగవంతుడికి కదా అనుసంధానం చేయడానికి పాపం వాళ్ళు ఎంతో మరి తాపత్రయపడుతూ ఉంటారు. వాళ్ళు సత్వగుణంలో ఉండేవాళ్ళు కాబట్టి అటువంటి బ్రాహ్మణుల యొక్క లక్షణమే అవి. కాబట్టి వాళ్ళ యొక్క గుణాలే అవి. కాబట్టి బ్రాహ్మణుడికి 10 గుణాలు ఉన్నాయి. ఆ గుణాల్లో అదొకటి. కాబట్టి ఇక్కడ దేవతలు చెప్తున్నారు. దేవతలు ఏమంటారంటే, ఓ బ్రాహ్మణోత్తమ, ప్రశంసనీయమగు కార్యములను చేయనట్టి మీ వంటి పుణ్యాత్ములు జనసామాన్యము పట్ల దయానురాగములు కలిగి ఉందురు. కాబట్టి మీరు ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నారు. యజ్ఞయాగములు చేస్తున్నారు. మీరు గొప్ప గొప్ప యజ్ఞాలు చేసేసి హవిస్సులు ఇచ్చి భగవంతుడికి విష్ణు ప్రీత్యర్థమై మీరు చేసే యజ్ఞముల వలన మరి మరి దేవతలు కూడా చాలా ప్రశంసిస్తున్నారు. మిమ్మల్ని ప్రశంసించాం మొదట. కాబట్టి ఎంతో ప్రశంసతో చేసే మీలాంటి వాళ్ళు పుణ్యకారం చేస్తున్నారు మీరు. కాబట్టి అట్టి మీలాంటి వాళ్ళు వచ్చేసి జనసామాన్యం పట్ల దయ ఉంటుంది, తర్వాత అనురాగం ఉంటుంది. కాబట్టి సర్వే జన సుఖినో భవతంటాడు. ఎవరు? సత్వగుణోపేతుడు. సత్వగుణ సంపన్నుడైన బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే పూజలు యజ్ఞకర్మములు అన్ని చేసేసినాక జపతపములు, తర్వాత యజ్ఞములు, తర్వాత వ్రతములు ఆది ఏవైతే కార్యాలు పుణ్యకార్యాలు ఉన్నాయో అవన్నీ చేసేసినాక ఇవన్నీ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటారు అనమాట. ఏమంటాడు? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పేసి అంటారు అనమాట. కాబట్టి ఆ విధంగా వచ్చేసి తర్వాత చివరిగా ఏమంటాడు? లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు అంటాడు అనమాట. కాబట్టి లోకమంతా క్షేమంగా ఉండాలని కోరుతారు బ్రాహ్మణుడు. కాబట్టి ఆ విధంగా సమస్త జన సామాన్యము పట్ల మీకు ఎక్కువ మరి అనురాగం ఉంటుంది, వాళ్ళ పట్ల మీకు దయాగుణం ఉంది. కాబట్టి మరి వారి కోసం ఈ కార్యం చేయాలా అని చెప్పేసి, కాబట్టి ఇతరుల లాభం కొరకు అట్టి పుణ్యజీవులు ఏది వసగుకుందరు. కాబట్టి ఇతరుల కార్యము కొరకు ఇతరుల లాభం కొరకు మీరు జపతపాలు యజ్ఞయాగాదులు చేసినట్టు మరి వాళ్ళ యొక్క లాభం కొరకు చేస్తారు కదా మీరు. శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి జై, శ్రీల ప్రభుపాద్కి జై. కాబట్టి అటువంటి దయ కలిగిన వాళ్ళు మీరు. కాబట్టి మరి సామాన్య జనులు అంటే మీకు ఎంతో ప్రీతి. కాబట్టి వాళ్ళ యొక్క బద్ధ జీవితాన్ని చూసి పాపం వాళ్ళ పైన దయతోటి మీరు ఇవన్నీ కార్యాలు చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఇతరుల లాభం కొరకు మీరు చేస్తున్నారు. మీ స్వప్రయోజనం కోసం మీరు చేయడం లేదు. కాబట్టి మీలాంటి మహాత్ములు పుణ్యజీవులు మరి ఏది మీ దేహాన్ని అడిగినా కూడా ఇవ్వకుండా ఉంటారా అంటే ఉండరు, ఇస్తారు మీరు అని చెప్పేసి వాళ్ళని దదీచి మహర్షిని పొగుడుతున్నారు అనమాట. ఎవరు? దేవతలు. తర్వాత 6వ శ్లోకము, అతి స్వార్థపరులు ఇతరుల కష్టమును ఎరుగకయే వారిని ఏదో యాచింతురు కానీ యాచకుడు దాత యొక్క కష్టము ఎరుగగలిగినచో దేనిని అర్థించడు. అట్లే దానము ఇవ్వగలిగిన వాడు యాచకుని కష్టము ఎరుగడు. లేనిచో యాచకుడు అడిగిన దానము నొసగుటకు అతడు నిరాకరింపడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, స్వార్థపరులు ఉన్నారు కదా, కొంతమంది స్వార్థపరులు ఉంటారు. ఆ స్వార్థపరులు ఇతరుల కష్టమును ఎరుగగాయే వారిని ఏదో యాచింతురు. కాబట్టి స్వార్థపరులు ఏం చేస్తారంటే
వాళ్ళ కష్టాన్ని చూడు అంతే. నాకు దానం ఇవ్వు అని అడుగుతాడు అనమాట. ఏం చేస్తారు? నాకు దానం ఇవ్వు అంటాడు అంతే. అంటే వారి దగ్గర ఉందా లేదా అనేది కూడా చూడరు అనమాట. ఎవరు? స్వార్థపరులు అనమాట. కాబట్టి దాదాపుగా ఇప్పుడు సమాజంలో అటువంటి వాళ్ళే ఉన్నారనమాట కదా. మేము అక్కడ అన్నదానం చేస్తాము, ఇక్కడ అన్నదానం చేస్తాము, లేదా మాకు ఇక్కడ శరణాలయాలు ఉన్నాయి, అదే అనాథ పిల్లలకు శరణాలయం ఉంది, అది రుద్రాశ్రయం ఉంది, వృద్ధుల యొక్క శరణాలయం ఉంది, మేము వాటికి వీటికి ఖర్చు చేస్తాము, కాబట్టి డబ్బు రాయండి అని బుక్ రసీదు బుక్ తీసుకొచ్చి ఇస్తారనమాట. కాబట్టి వీళ్ళంతా ఎవరంటే స్వార్థపరులు వీళ్ళు. నిజానికి వాళ్ళు చేస్తారా అంటే చేయరు. దాంట్లో 99% లేదు, ఏదో 1% వాళ్ళు నిజానికి ఉండేవాళ్ళు. కాబట్టి కానీ యాచకుడు దాత యొక్క కష్టము ఎరుగగలిగినచో దేనిని అర్చించడు. కాబట్టి ఆ విధంగా యాచకుడు ఎప్పుడైనా సరే దాత యొక్క కష్టం తెలిస్తే అడుగుతాడా యాచకుడు అని చెప్పు. ఇప్పుడు ఈ కృష్ణుడు ఉన్నాడు పాపం, ఈ కృష్ణుడి దగ్గర డబ్బులు ఏం లేవు, 100 రూపాయలు అని చెప్పేసి దానం చేయంటే అడిగితే ఇస్తాడా? ఎందుకంటే బ్రహ్మచారి ఈ కృష్ణుడు. ఎవరు ఈ కృష్ణుడు? ఎవరు? బ్రహ్మచారి కదా. ఇప్పుడు ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా? సంపాదిస్తున్నాడా? కాబట్టి ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వనప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమము. కాబట్టి మనము గృహస్థకు అడిగితే ఏదైనా దానం చేస్తాడు. అది అట్లా వదిలేసి బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మంలో ఉండేవాళ్ళు, వనప్రస్థాశ్రమంలో ఉండేవాళ్ళు, సన్యాసాశ్రమంలో ఉండేవాళ్ళు అడిగితే డబ్బులు ఇస్తారా చెప్పండి? యాచన చేస్తే అంటే దానం చేయంటే ఇస్తారా? ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడ ఎదుటి వ్యక్తి యొక్క కష్టం ఎరిగిన వాడు మాత్రం ఎప్పుడు అడగడు. అట్లే దానము ఇవ్వగలిగిన వాడు యాచకుని కష్టం ఎరుగడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? దానం అడిగేవాడు చూసి యాచకుని కష్టం ఎరిగి ఉంటాడా అంటే తెలియదు. పాపం దానం ఏదో అడుగుతున్నాడు, సరే ఇద్దామంటే ఇస్తాడు, లేదా లేదంటాడు అంతే. కాబట్టి అవన్నీ పట్టించుకోవడం అనమాట. లేనిచో యాచకుడు అడిగిన దానం నచ్చగుటకు అతడు నిరాకరింపడు. కాబట్టి ఆ విధంగా యాచకుని కష్టము ఎరగడు. మరి ఒకవేళ లేనిచో యాచకుడు అడిగిన దానికి నిరాకరింపడు. అక్కడ వాళ్ళు కష్టాల్లో ఉన్నారు యాచకుడు అని చెప్పేసి తెలిసినప్పుడు దానం ఇచ్చేవాడు వెనకంజ వేస్తాడా? నిరాకరింపడు అనమాట. పాపం ఏదో కష్టాల్లో ఉన్నాడులే ఇచ్చేద్దామని చెప్పేసి దయతోటి, కాబట్టి ఆ సౌహృదయంతో ఇచ్చేస్తాడు అనమాట. ఆ విధంగా చెప్తున్నాడు ఇక్కడ. శ్రీ ఋషి ఉవాచ ఆయన చెప్తున్నాడు. ఎవరు? దదీచి ఋషి చెప్తున్నాడు. దదీచి ఇట్లా పలికాను, మీ నుండి ధర్మ వచనములను వినుటకే దేహత్యాగమునకు నేను నిరాకరించి ఉంటిని. ఈ దేహము నేడో రేపో వెళ్ళిపోవలసినదే అని ఎరిగి ఉన్నందున అత్యంత ప్రియమైన అయినప్పటికీ మీ ఉన్నత ప్రయోజనమునకై దీనినప్పుడు చదించును. కాబట్టి మీరు దానం అడుగుతున్నారు, మరి ఎవరి ప్రయోజనం కొరకు అంటే గనక లోక కళ్యాణార్థమని చెప్తున్నారు. కాబట్టి మీ నుండి ధర్మవచనములు నేను వినాలని చెప్పేసి ఆ విధంగా ఈ దేహత్యాగం నేను చేయను అని చెప్పేసి నిరాకరించినాను. ఇప్పుడు మీరు ధర్మంగా చెప్తున్నారు, ఇవన్నీ ధర్మం పట్ల తెలిసి మీకు అవగాహన ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. తర్వాత ఈ దేహము నేడో రేపో వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఈరోజు దేహము మీరు అడిగినారు, నీ దేహం ఇవ్వు అని చెప్పేసి. ఈరోజు లేదంటే కనుక నా దేహం నేను శాశ్వతంగా ఉంటానా చెప్పండి? భౌతిక జగత్తులో ఎవరైనా శాశ్వతంగా దేహంతో ఉండగలరా? లేరు. ప్రతి ఒక్కరికి మరణం ఉంది. నేడో రేపో, రేపో మాపో మాపు అంటే ఇప్పుడు లేదు, సాయంత్రము, రేపు లేదా మాపో కదా. కాబట్టి ఆ విధంగా అంటే రేపో ఎల్లుండి జరుగుతుంది అని చెప్పేసి అర్థమవుతుంది అంతే, ఈరోజు కాకపోయినా. కాబట్టి ఈ దేహం నేడో రేపో వెళ్ళిపోవలసినదే కదా. కాబట్టి అని ఎరిగి ఉన్నందున అత్యంత ప్రియమైనది అయినప్పటికీ, దేహం అంటే ఎవరికైనా ప్రీతినే కదా. మీ దేహం మీకు ప్రీతి కాదా? మీ ప్రాణం మీకు ప్రీతి కాదా? ప్రీతే కదా. ఆ ప్రీతి అయినప్పటికీ ఏం చేస్తారంటే దానిని చదిస్తారు అన్నమాట. ఎప్పుడంటే ఈరోజు లేకపోతే రేపు పోతుంది అంతే. ఇటువంటి మరి అశాశ్వతమైన ఈ దేహాన్ని మరి ఒకరి ప్రయోజనార్థమై మనం దానం చేస్తే ఏమైంది? మనకు మంచిదే కదా. భగవానుడు అడిగాడు కదా, ఎవరు? విష్ణు భగవానుడే చెప్పాడు కదా అని చెప్పేసి తలుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. 8వ శ్లోకం. దేవతలారా, దుఃఖభాగులకు జనుల ఎడ కరుణగలుగక ధర్మము లేదా శాశ్వత కీర్తి అనేది ఉన్నత ప్రయోజనమునకై అనిత్యమగు దేహమును త్యాగము చేయని వాడు స్థావరముల చేతను శోచనీయుడగును. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దదీచ మహర్షి చెప్తున్నాడు,
ఓ దేవతలారా, దుఃఖభాగులకు జనుల ఎడ కరుణ కలుగక, దుఃఖంతో ఉన్న వాళ్ళని పట్ల కరుణ చూపకుండా, దయ లేకుండా, ధర్మము మరి లేదా శాశ్వత కీర్తి అనేది ఉన్నత ప్రయోజనమునకై అనిత్యమగు దేహమును త్యాగం చేయని వాడు ఏమవుతాడంటే స్థావరముల చేతను శోచనీయుడగును. స్థావరములు అంటే ఏంటి? ఏం కృష్ణ? వృక్షములు. అవి కదులుతాయా? వృక్షాలు అవి. కాబట్టి కదలనివి, కదిలేవి స్థావరములు, జంగమములు అని చెప్పేసి జీవులు 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు ఏ ప్రకటిస్తున్న జీవరాశుల్లో వచ్చేసి స్థావరములు వచ్చేసి అతి తక్కువ స్థాయి జీవులు ఉంటవి. కాబట్టి తక్కువ స్థాయి జీవులు ఏవి అంటే కదిలేవే, కదలనివే? కదలనివి. మరి ఆ వృక్షముల కంటే ఉన్నత స్థాయి ఉన్నత జీవి ఏదంటే చీమ. కదులుతుంది కాబట్టి అది చిన్న దేహం అయినప్పటికీ కదా. కాబట్టి పిపీలక మొదలు బ్రహ్మాది వరకు వచ్చేసి జీవులలో ఏవైతే ఉన్నాయో కదలనేవి ఏవైతే స్థావరాల కంటే అప్పుడు అతడు ఇంకా శోచనీయుడు, ఇంకా తక్కువ వాడవుతాడు. ఎప్పుడు ధర్మం ఎరిగి మరి ఎదుటి వాళ్ళ యొక్క కష్టాన్ని చూసి వాళ్ళు ఆపదలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ పట్ల కరుణ చూపక, ధర్మంగా ఉండక, మరి కీర్తి శాశ్వత కీర్తి అనేది ఉన్నత ప్రయోజనమునకై అనిత్యమగు దేహమును త్యాగం చేయని వాడు. కాబట్టి శాశ్వతమే కదా కీర్తి. దదీచి మహర్షి ఇప్పుడు ఇంద్రుడి దగ్గర ఉండే ఆయుధం ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది అది? దదీచి యొక్క అస్థికలు అవి. దదీచి మహర్షి యొక్క దేహం నుంచి ఆయన దేహం అడిగినారు. ఆయన ఇంకా భగవంతుడిలో తన జీవాత్మని భగవానుడి యొక్క ఆత్మలో ఆయన పంపించేసినాడు. దీపంలో వెళ్ళి ఆయనలో చేరేసినాడు. ఆ తర్వాత తన దేహాన్ని తీసుకున్నారు, అస్థికలు తీసుకున్నారు. వీళ్ళు ఎవరు? దేవతలకు ఆయుధాలు తయారు చేసేది ఎవరు? విశ్వకర్మకి ఇచ్చేసి వజ్రాయుధం తయారు చేయించినాడు కదా, తయారు చేయించినాడు అన్నమాట. కాబట్టి ఆ విషయం ఉండేది ఇది. కాబట్టి అంటే చెట్ల కన్నా నీచుడవుతాడు అటువంటి జీవుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మనము ఖచ్చితంగా దానం చేయాలి, దేహ త్యాగం చేయాల్సింది అని చెప్తారన్నమాట. కాబట్టి ఇక భాష్యం ప్రభుపాదులు చెప్తున్నారు. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభు మరియు బృందావన షడ్గోషములచే మహోన్నతమగు ఉపమానము నెలకొని ఉన్నది. శ్రీ చైతన్యుల వారి గూర్చి శ్రీమద్ భాగవతము 11వ స్కందము 5వ అధ్యాయము 34 శ్లోకమునందు ఇటు చెప్పబడినది. త్యక్త్వా సుదుస్త్యజసు రేపిస్త రాజ్యలక్ష్మీం ధర్మిష్ట ఆర్య వచసా యదగాదయరణ్యం మాయా మృగం దైతయే స్మిత మన్మధావ వందే మహాపురుషతే చరణారవిందం. యవ్వానిని సదా స్మరించవలెనో అట్టి దేవదేవుని పాద పద్మములకు ఇవే నా వందనములు అని మొదటి వాక్యం చెప్తుంది అనమాట. తర్వాత స్వర్గవాసులకును ఆరాధ్యులకు తన నిత్య దేవేరిని వదిలి అతడు గృహశాస్త్రమును త్యజించి ప్రకృతిచే మోహమునకు గురి అయిన బద్ధజీవులను ఉద్ధరించుటకు అరణ్యమునకు వెడలెను. సన్యాసాశ్రమము స్వీకారమనగా సంఘ పరంగా మరణము వంటిదే, కానీ ప్రతి బ్రాహ్మణునికి మాత్రము అది తప్పనిసరి అయినది. శ్రీ చైతన్య మహాప్రభు అందమైన యవ్వనవతియగు భార్యను మమతానురాగములను చూసడి తల్లిని కలిగి ఉండిరి. వారు చూపిన అనురాగమయ వ్యవహారములు ఎంత మనోహరములుగా ఉండెననగా దేవతలకైనను అట్టి సుఖము అలభ్యమై ఉండెను. అయినను పతిత జనులను ఉద్ధరించుటకై శ్రీ చైతన్యులు 24వ ఏటనే సన్యాసమును గ్రహించి ఇల్లును విడిచిరి. దేహపరమగు సౌఖ్యముల అన్నింటినీ విడిచి ఆయన నిష్ఠాపూర్వకముగు సన్యాస జీవితమును గడిపిరి. అదే విధంగా ఆయన శిష్యులైన షడ్గోస్వాములు కూడా సంఘములో అత్యున్నతమగు పదవులు నిర్వహించి యున్నను శ్రీ చైతన్యుల వారి సంకీర్తనోద్యమమున పాల్గొనుటకు సమస్తమును త్యజించిరి. ఇక శ్రీమద్ భాగవతంలో మరి 11వ స్కందము 5వ అధ్యాయం 34 శ్లోకములో మరి మనము దేవదేవుని యొక్క పాద పద్మములకు వందనములు చేయాలి, నిత్యము స్మరించాలి. ఆయనకు నిత్యము ఏం చేయాలి? మనసులో స్మరించుకోవాలి. తర్వాత ఆయనకి మరి వందనం చేయాలి, నమస్కారం చేయాలి, పూజించాలి, ఆయన భక్తులు కావాలి.
అని చెప్పారు కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా ఆ భగవంతుడికి వందనాలు. వాసులకును ఆరాధ్యులకు తన నిత్య దేవేరిని వదలి అతడు గృహశ్రమమును త్యజించి ప్రకృతి చే మోహమునకు గురి అయిన బద్ధ జీవులను ఉద్ధరించుటకు అరణ్యమునకు వెడలెను. కాబట్టి ఇక్కడ శ్రీమద్ భాగవతంలో చెప్పిన విధంగా వచ్చేసి సన్యాసాశ్రమము స్వీకరించట అనేది ప్రతి ఒక్క బ్రాహ్మణుడికి ఖచ్చితంగా ఆయనకి నిర్దేశింపబడినది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి, తప్పక బ్రాహ్మణునికి మాత్రం ఇది తప్పనిసరి. ఏది? ఏ ఆశ్రమము? సన్యాసాశ్రమం అనేది. కాబట్టి ఆ విధంగా వచ్చేసి శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేశారంటే, ఆయనకి మరి అందమైన భార్య ఉంది కదా, తర్వాత అమ్మ ఉన్నారు, ఎవరు? సచీమాత కదా, సచీమాత ఉన్నారు. కాబట్టి ఆ మాత చైతన్య మహాప్రభు యొక్క భార్య మాతాజీ పేరు ఏం పేరు? విష్ణుప్రియ మాతాజీ కదా మాతాజీ. ఎస్, విష్ణుప్రియ ఆమె పేరు. కాబట్టి అందమైన భార్య విష్ణుప్రియ ఉన్నారు. తర్వాత అమ్మ వచ్చేసి సచీదేవి ఉన్నారు. మరి ఎంతో అనురాగం చూపిస్తున్నారు. మరి ఆయన వయసు కూడా పెద్ద వయసు కాదు, 24 సంవత్సరాలే. అయినా కూడా ఆ సమయంలో వచ్చేసి సన్యాసాన్ని స్వీకరించినారు. ఎవరి కోసం అంటే, ఆయన భగవానుడు కాబట్టి, భక్తి అవతారం తీసుకున్నాడు కాబట్టి, భక్తులను ఏ విధంగా మరి భక్తి ఏ విధంగా చేయాలి, భక్తులంటే ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి మరి ఈ సామాన్య జనుల పైన ఏమి దయతోన తర్వాత అనురాగంతో ఆయన భక్తి సన్యాసాశ్రమాన్ని స్వీకరించేసినాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనోహరమైన ఆయన యొక్క జీవితం ఎంతో సుఖంగా ఉందా. దేవతలు కూడా ఆ సౌఖ్యం ఉండదట. అటువంటి సౌఖ్యం కలిగినప్పటికీ కూడా ఆయన త్యజించినాడు ఎవరి? చైతన్యులు. కాబట్టి ఆ విధంగా దేహపరము సౌఖ్యాలంటే విడిచి ఆయన నిష్ఠాపూర్వకము సన్యాసి జీవితమును గడిపిది శ్రీ చైతన్య మహాప్రభు. కాబట్టి ఆ విధంగా ఆయన శిష్యులు కూడా షడ్గోసములు. ఎవరెవరు? స్వరూప, రూప, సనాతన, భట్ట, రఘునాథ భట్ట, జీవ గోస్వాములు. వీళ్ళంతా 6. ఈ 6 చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు. వీళ్ళు బృందావనంలో షడ్గోసములు వీళ్ళు. కాబట్టి వీళ్ళు కూడా మరి వీళ్ళు మామూలుగా ఋషులు కాదు, వీళ్ళు మామూలుగా బ్రాహ్మణులు కాదు. వీళ్ళు చాలా గొప్ప మరి ధన సంపన్నులు, గొప్ప అధికారాలు, మంత్రులుగా, ప్రధాన మంత్రులుగా కదా, మంత్రులుగా వచ్చేసి రాజ్యంలో రాజుల పరిపాలన కాబట్టి అప్పుడు ఆ విధంగా మంత్రులుగా కొనసాగిన వాళ్ళు కూడా ఏం చేశారంటే, ఇవన్నీ భౌతికమైనవి కాదు, సేవ చేయాల భగవానుడికి అని చెప్పేసి ఆయన శిష్యులుగా మరి ఆ విధంగా వాళ్ళ సన్యాస ధర్మాన్ని స్వీకరించినారు. కాబట్టి అదే విధంగా షడ్గోసములు కూడా సంఘములో అత్యున్నతముగు పదవులు నిర్వహించి ఉండేవారు కూడా శ్రీ చైతన్యుల వారి సంకీర్తన ఉద్యమమున వాళ్ళు పాల్గొనటకు సమస్తమును త్యజించి వేసిరి. కాబట్టి శ్రీ రూపగోస్వామి వచ్చేసి తన సంపదలో సగభాగము మొత్తము సంకీర్తనోద్యమానికి కొరకై మరి చైతన్య మహాప్రభుకు సమర్పించినారు. మిగతా 50% ధనములు అంటే తను ఆ ఉద్యోగం నుంచి విరమించిన డబ్బు ఏదైతే బంగారం వచ్చిందో అదంతా ఓడలలో తీసుకొచ్చేసి మరి ప్రచారానికి 50%, మిగతా 50% తన బంధువులకి, తర్వాత తన కొరకు ఖర్చులకు, తన భార్య బిడ్డలకు, వాటికన్నిటికీ పనిచేసినాడు. కాబట్టి ఆ విధంగా సంకీర్తన ఉద్యమంలో వచ్చేసినాడు శ్రీ రూప గోస్వామి చైతన్య మహాప్రభు శిష్యుడుగా ఉండి మరి మనమంతా రూపానుగులం అని చెప్పేసి ఆయన యొక్క రచనలు ఏవైతే ఉన్నాయో మరి ఉపదేశామృతము, తర్వాత భక్తి రసామృత సింధువు, నెక్టర్ ఆఫ్ డివోషన్ అని చెప్పేసి వీటికన్నిటికీ ఆయన ఆద్యుడైనాడు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క రచనలను ప్రతి వచనాలు ఏవైతే ఉన్నాయో ఆయన బోధనలన్నీ ఆయన జనదృష్టం చేశారు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి చెప్తున్నారు. వారిని గురించి ఇక ఈ విధంగా చైతన్యుల యొక్క సంకీర్తన ఉద్యమంలో పాల్గొంటూ సమస్తం త్యజించిరి. వారిని గురించి శ్రీనివాసాచార్యుడి పలికిరి. శ్రీనివాసాచార్యులు అంటే ఎవరు? నారద మహర్షి కదా, ఆయన చెప్తున్నాడు అనమాట. కానీ పంచతత్వలో ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు, షడ్గోసములు కాదనమాట. పంచతత్వలో ఉండే శ్రీనివాసాచార్యులు ఇచ్చేవాడు. త్యక్త్వా తూర్ణమశేష మండల ప్రతిశ్రేణిం సదా తుచ్చవత్ భూత్వా దీన గణేశ కౌ కరుణయా కౌపేన కంఠా స్థితౌ.
ఈ గోస్వాములు మంత్రులు జమీందారులు పండితులుగా సుఖమయ జీవితములను గడుపుచున్నప్పటికీ వానిని త్యజించి పతిత జనుల ఎడ కరుణను చూపుటకై దీన గణేశౌకౌ కరుణాయ శ్రీ చైతన్య మహాప్రభుల వారి సంకీర్తనోద్యమమున చేరిరి. కాబట్టి దీన జనులను ఉద్ధరించడానికి కరుణతో వచ్చిన భగవానుడి యొక్క మరి మరి భక్త్యావతారము సంబంధించి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తనోద్యమంలో చేరారు. ఎవరంటే ఇక్కడ ఈ షడ్గోసాములు, బృందావన్ షడ్గోసాములు అని చెప్పేసి ఎవరు చెప్పారు? ఇది శ్రీవాస పండిట్ ఆచార్య చెప్పారనమాట. కాబట్టి కేవలము వీళ్ళు గొప్ప గొప్ప మంత్రి పదవులు చేసినారు. జమీందారులు అంటే ఎన్నో వేల ఎకరాల ఆస్తులు భూములు కలిగిన వాళ్ళు, మరి గొప్ప గొప్ప పండితులు, శాస్త్రజ్ఞానం కలిగిన వాళ్ళు, మరి ఈ విధంగా ఎంతో సుఖంగా ఉండేవాళ్ళు మరి వాళ్ళంతా త్యజించి వేసినారు. ఎవరి కోసము? పతిజనులు ఉద్ధరించడానికి. కాబట్టి పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కాబట్టి వైష్ణవుడు పరమ దయాళు అనమాట. కాబట్టి ఆ విధంగా వచ్చే చైతన్యోద్యమంలో చేరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని వాళ్ళు అంతా ప్రచారము చేయడానికి చైతన్య మహాప్రభుతో కలిసి వర్తించినారు. కాబట్టి వారు శిష్యులైనారు. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తనోద్యమం చేరారు. కేవలం కౌపీనము ధరించినట్టి సన్యాస జీవితము నన్ను అవలంబించి బృందావనమున వసించుచు శ్రీ చైతన్యుల ఆజ్ఞానుసారము బృందావన మహిమలను వాళ్ళు వెల్లడి కావించరి. కాబట్టి షడ్గోసముల యొక్క ఏ కార్యార్థమై మరి చైతన్య మహాప్రభులను శిష్యులు చేశారంటే గనక బృందావనములో ఉండే ఆయన చేసే, అంటే ద్వాపర యుగములో ఆయన అవతరించిన కృష్ణావతారంలో ఉన్నప్పుడు బృందావనంలో తను చేసిన లీలలు ఏవైతే ఉన్నాయో వాటి నుండిని వెలికి తీయమని చెప్పాడు. వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి ఇచ్చిన కార్యం అదే. ఎవరికి? షడ్గోసములకి. ఆ విధంగా వచ్చేసి వాళ్ళంతా మరి బృందావన మహిమలను చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞను అనుసరించి వాళ్ళు లీలలంతా వెలికి తీయడానికి ప్రయత్నం చేసిన వారు. అదే విధముగా అన్ని విధముల అనుకూలముకు జీవితం కలిగిన ప్రతి ఒక్కరూ పతిత జీవులను ఉద్ధరించడకై కృష్ణ చైతన్య ఉద్యమమును చేరవలెను. కాబట్టి ఆ విధంగా వాళ్ళు షడ్గోసాములు మరి ఏ విధంగా పంచతత్వ వాళ్ళంతా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క శిష్యులుగా ఏ విధంగా అయితే వాళ్ళు మరి ఆ పతిత పావనులు ఉద్ధరించడానికి ఏదైతే హరినామ సంకీర్తనోద్యమం ఏదైతే ఉందో వాటిలో చేరి అందరూ కూడా మనం కూడా చేరాలని చెప్పి ప్రభుపాదులు చెప్తున్నాను, కోరుతున్నాను. ప్రభుపాదులు ఏం కోరుతున్నారు? మనం అందరము కృష్ణ చైతన్య ఉద్యమాన్ని అవలంబించాలా, అందులో చేరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని మనము అందరికీ ప్రచారం చేయాలా, కృష్ణనామాన్ని అందరికీ పంచాలా అనే లక్ష్యంగా మనమంతా జీవనం గడపాలని చెప్పారనమాట. కాబట్టి భూతదయ మాయామృగం దైత ఏసిత మన్మధావత్ దీన గణేశకౌ కరుణాయ వంటి పదము అన్నీను ఒకే భావనను సూచించును. కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క ఇవన్నీ గుణాలు, ఇవన్నీ మహాప్రభు యొక్క గుణాలు. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అయిన జీవితావగాహనను కల్పించుటకు ఎందే వీళ్ళు ఉపదేశించినారు అని చెప్తున్నారు. కాబట్టి చైతన్య మహాప్రభు మానవ సమాజానికి సరి అయిన జీవితావగాహన కల్పించాలనుకున్నాడు. అంటే మానవుడు అంటే ఏమి, మానవుడు ఎందుకు మానవుడుగా మనము దేహం తీసుకున్నాము, మరి ఈ దేహం యొక్క పరమార్థం ఏమిటి, కాబట్టి వీటిని అవగాహన కల్పించడానికి మాత్రమే ఆ ఉద్దేశం ఏమిటో తెలపడానికి చైతన్య మహాప్రభువులు మరి ఆ విధంగా ఉద్ధరించడానికి పతిజనులు ఉద్ధరించడానికి ముందుకు వచ్చి హరినామ సంకీర్తనోద్యమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ ఉద్ధరించడం యందు అభిరుచి కలిగిన వారు ఈ పదములు మహత్తత్వపూర్ణములైనవి. కాబట్టి ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు షడ్గోసాములు మరి వారికి ముందు దదీచి వంటి మహానుభావులను అనుసరించచ్చు ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్య ఉద్యమమును చేరవలెను. కాబట్టి దదీచి మహర్షి ఏ విధంగా అయితే దేవతల కార్యార్థము లోక కళ్యాణార్థం తన దేహాన్ని ఏ విధంగా అయితే త్యజించాడో, మరి కాబట్టి వైష్ణవుడైనాడు. మరి దేవతా కార్యం చేయడానికి దేహం ఇవ్వడం అంటే వైష్ణవుడే.
కాబట్టి చైతన్య మహాప్రభు కూడా మరి ఆ విధంగా మరి పతితులను ఉద్ధరించడానికి ఆ మానవ జన్మ యొక్క ప్రయోజనం తెలపడానికి హరే కృష్ణ సంకీర్తనోద్యమాన్ని, హరినామ సంకీర్తనోద్యమాన్ని మరి ఆయన ఏర్పాటు చేసి మరి పంచతత్వ వారితో కలిసి మరి బృందావన షట్కోశములో ను 6గురిని శిష్యులుగా చేసుకొని మరి ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే త్యాగం చేశారో దదీచి మాదిరిగా చైతన్య మహాప్రభు కూడా 24 సంవత్సరాలలోనే బ్రహ్మచార్యం తీసుకున్నారన్నమాట. కాబట్టి ఈ షడ్గోసములు కూడా ఎవరంటే వీళ్ళు కూడా మహా మంత్రులుగా చేసిన వాళ్ళు, మరి ఎంతో మరి జమీందారులుగా ఉండేవాళ్ళు, మహాపండితులుగా ఉండేవారు కూడా మహాప్రభువుకు మరి శిష్యులైపోయి మరి కృష్ణనామాన్ని పంచడానికి ఏ విధంగా అయితే వాళ్ళు త్యాగం చేశారో, కాబట్టి ప్రతి ఒక్కరు మనం కూడా సామాన్య జనులమైన మనము కూడా కృష్ణ చైతన్యములో మరి భాగం పంచుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని మనము ప్రచారం చేయాలి, జపం చేయాలి. ఆ విధంగా గురువు యొక్క ఆధ్వర్యంలో మనం జీవితాన్ని గడపాలని చెప్పేసి సూచిస్తున్నారు ప్రభుపాదుల వారు ఇక్కడ. అక తాత్కాలికమగు దేహపరమగు సౌఖ్యములలో జీవితం వృధాపరచుటకు బదులు ప్రతి ఒక్కరూ ఉత్తమ ప్రయోజనమునకై తమ జీవితములను త్యాగం చేయుటకు సదా సిద్ధపడి ఉండవలెను. కాబట్టి ప్రభుపాదులు ఇంకా చెప్తున్నాడు గట్టిగా. కాబట్టి ఈ దేహం శాశ్వతమా కాదు. కాబట్టి రేపో మాపో వెళ్ళిపోతుంది దేహం ఇది కదా. ఈ జీవుడు ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు మనకి, కర్మలు బట్టి ఉంటాడు అంతే. కాబట్టి కర్మఫలాలు అంటే ఏవైతే జీరో అయిపోతాయో ఇంకా అయిపోయింది, వెళ్ళిపోతాడు అంతే జీవుడు దేహాన్ని వదిలేసి. కాబట్టి ఈ దేహం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము శ్రీ చైతన్య మహాప్రభు యొక్క హరినామ సంకీర్తన ఉద్యమంలో మనమంతా ఆ ఉద్యమంలో పాలు పంచుకోవాలి. మరి బాగా కష్టించి అందులో మనము మరి పతిత జనులను ఉద్ధరించడానికి, హరినామాన్ని పంచడానికి మనం కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. కాబట్టి తాత్కాలికము దేహపరమైన సౌఖ్యములలో మనం వృధా చేయకూడదు జీవితాన్ని అని చెప్తారు. కాబట్టి మరి ఈ దేహము నుంచి పొందే మనము ఇంద్రియ భోగాలు శాశ్వతమైనవి అంటే అది కూడా శాశ్వతం కావు, అవి క్షణకాల భంగురాలు అంతే అవి కదా. కాబట్టి అటువంటి క్షణకాల భంగురమైన ఆ జీవిత సౌఖ్యం గురించి మనము ఈ జన్మని, ఈ మానవ దేహాన్ని వృధా చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉత్తమ ప్రయోజనం కలిగి తన జీవితం త్యాగం చేయాలంటారు ప్రభుపాదులు. కాబట్టి ఉత్తమ ప్రయోజనం ఏదంటే ఈ కలియుగమున హరినామ సంకీర్తన ఉద్యమమే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ ప్రయోజనం కొరకు ప్రతి ఒక్కరును నడువు బిగించాలి. కాబట్టి మనమంతా చైతన్య హరినామ సంకీర్తన ఉద్యమంలో మనము చేరాలి అని చెప్పి చెప్తున్నారు ప్రభుపాదులు. ఈ దేహము చివరకు నశించిపోవున్నదే కనుక దానిని ప్రపంచమంతను ధర్మ ప్రచారం చేయుటకై మనుషులు త్యాగం చేయాల్సి ఉన్నది. దదీచి ఏ విధంగా అయితే తన దేహాన్ని మరి దేవతల కార్యార్థమై ఏ విధంగా అయితే ఆయన తన దేహాన్ని ఇచ్చేసి దానం చేసేసి మరి ఏ విధంగా మరి శాశ్వతమైన కీర్తిని పొందినాడో మనము కూడా ప్రభుపాదులు చెప్పినట్టు గనక మన దేహాన్ని దేనికోసం త్యాగం చేయాలి చెప్పండి? హరినామ సంకీర్తనోద్యమం కోసము, హరినామాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేయడానికి కోసము త్యాగం చేయాలి అని చెప్పేసి. ధర్మ ప్రచారం అంటే ఇదే. ఏది ధర్మ ప్రచారము? హరినామ. కలియుగ ధర్మం ఏమి చెప్పండి? కలవు తత్ హరికీర్తనం కదా. హరికీర్తన అంతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా కీర్తన జపములో దానిని హరే కృష్ణ మహామంత్రాన్ని మనం ప్రచారం చేయాలి. ఆ విధంగా త్యాగం చేయటయే మన జీవితం యొక్క, మానవ జన్మ యొక్క లక్ష్యము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.